రోడ్ సైడ్ మీరు అలా వెళ్తున్నప్పుడైనా చూడండి, ఆ ఎండలో, ఆ వానలో, దాని మూత్రంలో, దాని ఫీసిస్లో అక్కడే అలాగ చిన్న దూడ నుంచి శాకాహారం అంటే, శాకం అంటే బ్రాంచెసే కదా, కొమ్మలు రెమ్మలు ఇవే కదా, అంతే కదా. మరి శాకాహారంలోని యానిమల్ నుంచి వచ్చిన గుడ్లు పాలు ఎలా దూర్చేసాం మనం? 6 months ఏజ్లో సెల్ దెమ్ అవే టు బి స్లాటర్డ్ ఫర్ దేర్ ఫ్లెష్, ఫర్ దేర్ స్కిన్. నిజంగా పాలన్నది ఎవరికి అవసరం? మా మదర్ నుంచి నేను 1 year తాగుంటాను, నా పిల్లలు నా దగ్గర 1 year తాగుంటారు. ఏనుగు పిల్ల 1 year తాగింది, మనకెందుకు అవసరము? దాని పిల్లకి అవసరం లేదని మనం డిసైడ్ చేసాము, దాన్ని పక్కన తోసాము, దాని మూతికి బాస్కెట్లు కట్టేసాము, దాని కోతకు పంపించేసాము. అంటే నీ అమ్మ పాలు నీకు అవసరం లేదు మగదూడ. అసలు పౌల్ట్రీ ఫామ్ దగ్గరికి వెళ్ళి మనం చూస్తే A4 పేపర్ సైజ్ ఎంత ఉంటుందో అంతే దానికి జీవితాంతం. ఇది కూడా ఎన్నాళ్ళు బతకనిస్తున్నాం కోడిని? 42 రోజులే దానికి లెక్క. మేల్ చిక్ అనేది వాళ్ళకి ఉపయోగపడదు కాబట్టి ఇంతింత చిక్స్ ని ఇలాగ బ్రతికున్నవి అలా తీసి మ్యాసిరేటర్లో గ్రైండ్ చేసేస్తుంది. దట్ ఈస్ వాట్ వీఆర్ ప్రాక్టీసింగ్. ఆ కాలం పోయింది. మరి అంత బాగా పూజించే ఆవుని నువ్వు ఎలాగ బలవంతాన గర్భం ఇచ్చావు? నువ్వు ఎలాగ దాని పిల్లనే వేరు చేసేసావు? ఎలా కోతకు పంపించేస్తున్నావు? మరి అప్పుడు దేవుడేమైపోయారు? చిన్న పాప ఈ సోషల్ మీడియా అవి చూసేవారు. తను ఒకసారి వచ్చి, మమ్మ నీకు ఈ వీగన్ మూవ్మెంట్ గురించి తెలుసా అన్నది. ఐ సెడ్ నో, ఏంటి అని అడిగాను. అంటే సమ్ పీపుల్ డోంట్ యూజ్ ఎనీథింగ్ that involves animal exploitation. ఏది కూడా ఫుడ్ అవని, చెప్పల్స్ అవని, సర్కస్ వెళ్ళడం కాదు, ఒక యానిమల్ రైడ్ కాదు, ఎంటర్టైన్మెంట్ కాదు. సో అలాగ వాళ్ళంత గట్టిగా పట్టుదల మీద దీన్ని ఖండిస్తున్నాము అని చెప్పిన మూవ్మెంటే వీగనిజం. ఇంత జాలితో, కరుణతో ఒక జస్టిస్ కోసం ఒక పోరాటం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అదే కదా కావాలి ప్రపంచంలో. నేను ఎక్కడో క్యాన్సర్ హాస్పిటల్లో కూర్చొని పేషెంట్లు లైఫ్లు పొడిగించడం కాదు, వాళ్ళ బాధల నుంచి ఉపశమనం వాళ్ళకి రావాలని నేను అంత ప్రయత్నం చేస్తూ, నేను అవసరం లేని బాధ, సఫరింగ్ని నేను ఒక జంతువుకి ఇస్తున్నాను. హౌ విల్ ఐ మ్యాచ్ బోత్? పాక్ని అదేదో పెంచుతారు అలాగా, దాని కత్తులతో కొట్టి. అంటే అంత క్రూయల్టీని నువ్వు ఎంజాయ్ చేయగలుగుతున్నావంటే నువ్వు యాజ్ అ హ్యూమన్ బీయింగ్ స్పిరిచువల్లీ ఎదుగుతున్నట్ట, నువ్వు వెనక్కి వెళ్తున్నట్ట. ఒక ముసుగేసుకుంటాంగా మన సంప్రదాయం కొన్ని సంవత్సరాలుగా. ఇదే ఆలోచన మన సోషల్ రిఫార్మిస్టులకు ఉండుంటే మన పరిస్థితి ఏంటి? బ్యాడ్ కర్మ, గుడ్ కర్మ అంటాం. స్పెసిఫిక్గా దేవుడి దగ్గరికి వెళ్తే గుడ్ కర్మ అని ఎవరు చెప్పారు? కాన్షియస్గా నేను మనిషిలా బతికితేనే అదే నీ గుడ్ కర్మ. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ వీరశంకర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జెరీ టాక్స్, జీవితాన్ని మార్చే కథలు. నేను డాక్టర్ జ్యోతి డోకి, యానిమల్ లిబరేషన్ యాక్టివిస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జెరీ టాక్స్.